లాస్ట్ ప్రభాస్ అన్న లేకపోతే సినిమా లేదు అన్న మాటకి మీరు చెప్పే మాట చెప్పుతో కొడతా. ప్రభాస్ అన్న చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా భయ్య, ప్రభాస్ అన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అందరు ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అన్నమాట కన్నప్ప. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ అన్న లేకపోతే సినిమా అయిపోతానని అయితే ఏం లేదు బ్రో. విష్ణు అన్న పడ్డ కష్టానికి రిజల్ట్ ఉంది కదా పక్క. ఖచ్చితంగా చెప్తున్నా. మంచు విష్ణు అన్న ఒక్కెత్తు మామూలుగా చేయలే యాక్టింగ్ అద్దరు కొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని అద్భుతంగా క్లియర్ కట్ గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలా మంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరూ ఎంత నొక్కి పట్టాలన్నా, ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలే భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరు క్లైమాక్స్ లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా అనిపించినాయి భయ్య. సాంగ్స్ కానీ అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసి భయ్య, సూపర్ ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. విష్ణు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న, కమ్ బ్యాక్ హీరో అంటున్నా కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్కడు చాలు. మన ప్రతి సినిమా గురించి రొమాన్స్ అనేది కాదు భయ్య, అది ఒక డిఫరెంట్ జోనర్ అంతే. దాని గురించి నువ్వు కావాలనే రొమాన్స్ ఉంది, అది ఉందంటే నేను మంచి ఫ్యామిలీ అన్న. సినిమా పేరే కన్నప్ప అన్న, అందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరికి భక్తి గురించి లేదు భయ్య. రొమాన్స్ ఏం లేదు, చూసే కొద్ది ఉంటది కానీ అసలు రొమాన్స్ అనేది లేదు. ఎలాగుండాలో అలాగుంది. ప్రభాస్ అన్న లేకపోతే సినిమా లేదు అన్న మాటకి మీరు చెప్పే మాట చెప్పుతో కొడతా. ప్రభాస్ అన్న చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా భయ్య, ప్రభాస్ అన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అందరు ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అన్నమాట కన్నప్ప. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ అన్న లేకపోతే సినిమా అయిపోతానని అయితే ఏం లేదు బ్రో. విష్ణు అన్న పడ్డ కష్టానికి రిజల్ట్ ఉంది కదా పక్క. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. నేను అనుకున్నా ఏంటంటే ప్రభాస్ అన్న ఉండే డామినేషన్ అవుతుందేమో, ఇంకా వేరే విధంగా వెళ్తుందేమో సినిమా అనుకున్నాం కానీ ప్రభాస్ అన్న క్యారెక్టర్ జోనర్ వేరు, అలాగే మంచు విష్ణు అన్న క్యారెక్టర్ జోనర్ వేరు. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా చెప్పుకోవాలంటే నిజంగా మంచు విష్ణు అన్న ఒక మంచి పని ఏంటంటే, మెయిన్ మంచి పని ప్రభాస్ అన్న ఆ క్యారెక్టర్ సెట్ చేయడం, అది చాలా బాగుంది. ఎవరిది లేదు, ఒక క్యారెక్టర్ ఎక్కువ ఒక క్యారెక్టర్ తక్కువ అనేది ఏడో చూపిలేదు సినిమా. మోహన్ లాల్ గారిది ఆ క్యారెక్టర్ వైజ్ గా అంతే ఉండాలన్న, అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా ఓవర్ అంటారు కానీ ఆ క్యారెక్టర్ అంతే ఉంటది. ఆ క్యారెక్టర్ వైజ్ గా చూపించారు. అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మాత్రం ఫుల్ లెంత్ అయినా కూడా ఎంత బాగుందంటే ఆ డైలాగ్ డెలివరీతో కానీ, అలాగే నిజంగా మోహన్ బాబు గారితో మంచు విష్ణు గారి కాంబినేషన్ కానీ, క్లైమాక్స్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అన్న. సినిమాలో ఇంత మైనస్ లేదన్న, సినిమా చాలా బాగుంది. అదే నేను ఇంకొకటి చెప్పాలంటే, నిజంగా చాలా మంది ట్రోల్స్, మీమ్స్ చేసారు కదా రీల్స్, అది మన ట్రైలర్స్ కానీ అదే ఇలాంటివి, అలాంటి వాళ్ళందరికి ఒకటే క్లియర్ చెప్తున్నా, ఆ డైలాగ్ డెలివరీతో తన యాక్టింగ్ తో అద్దరు కొట్టాడన్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచు విష్ణుకి, మంచు అన్నకి, మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి అన్న. ఒకటి చెప్పాలన్నా, ఆ రోజుల్లో కృష్ణరాజు గారు తీసినది ఆ సినిమా వేరే. ఈ రోజుల్లో ఈ జనరేషన్ కి ఇంత అద్భుతమైన సినిమా అనేది మళ్ళీ రాదు, నాకు తెలిసిన కాడికి మళ్ళీ రాదు. అంత అద్భుతంగా ఉంది సినిమా. మంచు అన్న గురించి చెప్పాలంటే, ఆ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలంటే ఒక ఆదర్శం ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనోజ్ అన్న వచ్చిన థియేటర్ కి ఎంత బాగా ఎంజాయ్ చేసింది తెలుసా. నిజంగా వాళ్ళన్న ఆ సెంటిమెంట్ వైజ్ కానీ మంచు మనోజ్ అన్న కూడా కంటతడి పెట్టుకున్నా. నిజంగా కలిసిపోడు కదన్న, నిజంగా అన్న తమ్ముళ్ళ ప్రేమ అనేది ఆ రక్తబంధంలో ఉన్న మ్యాజికే వేరు. క్రేజీ ఉందన్న. సినిమా కూడా అంతే బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. మంచు విష్ణు అన్నకి మంచి రోజులు వచ్చినాయి.